63 మంది నాయనార్లలో దక్షిణ దేశంలో నందనార్ అని ఒక భక్తుడు. ఒకప్పుడు ఆయనకి చిదంబరం వెళ్ళి నటరాజస్వామి దర్శనం చెయ్యాలి అనిపించింది. ఆ నటరాజస్వామి చాలా ఆశ్చర్యంగా ఉంటారు. ఒక్కొక్క చోట నటరాజస్వామి వైభవం చూసి తీరాలి. మధురై దేవాలయంలో ఉండేటటువంటి నటరాజస్వామి వారి భంగిమ చూస్తే బహు ఆశ్చర్యకరంగా ఉంటుంది. అన్ని భంగిమల నృత్యం చేస్తాడు. ఆ చిదంబరంలో ఉండేటటువంటి నటరాజస్వామి దర్శనం చెయ్యాలనుకున్నాడు. యజమాని దగ్గరికి వెళ్ళి అడిగాడు చీకటి పడుతుండగా, అయ్యా రేపు చిదంబరం వెళ్ళాలనుంది, నటరాజస్వామి దర్శనం చెయ్యాలనుంది, నేను వెళతాను, నాకు అనుమతి ఇవ్వండి అని అడిగాడు. ఆయన మహా ఐశ్వర్యవంతుడు, మంచి మదోన్మత్తుడై ఉన్నాడు. ఎందుకు పంపించాలి పాలేరుని, వీడితో పనిచేయించాలి తప్పనుకున్నాడు. అని అన్నాడు, తప్పకుండా వెళ్ళు అన్నాడు. ఆ ఒక్క మాటే వినపడింది నందనారికి. సంతోషపడిపోయాడు. ఆయన అన్నాడు, ఇవాళ రాత్రి మనకున్నటువంటి 500 ఎకరాల పొలాన్ని నాగలి పట్టి దున్ని, విత్తనాలు చల్లి, పంట పండించేయి, కోత కోసేయి, గడ్డి తీసుకెళ్ళి వాము వేసేయి, ధాన్యాన్నంతటినీ కూడా దులిపేయి, ధాన్యాన్ని బస్తాలకెత్తేయి, ధాన్యాగారాలకి తీసుకురా, అంతా కూడా శుభ్రంగా సంరక్షణ చేయి, గడ్డివాములు వేసేయి, పంట పొలంలో మళ్ళీ ఎక్కడా ఒక్క గడ్డి పరక లేకుండా తీసేయి, చిదంబరం వెళ్ళిపో అన్నాడు. ఆయనకి ఇవన్నీ వినపడలేదు. ముందు వెళ్ళిపో అన్న మాట వినపడింది. సంతోషపడిపోయాడు. తర్వాత ఇవన్నీ వినపడ్డాయి. అలాగే అన్నాడు, వెళ్ళిపో అన్నాడు కదా అన్న సంతోషం. గబగబా పొలానికి పరిగెత్తుకొచ్చాడు. కటిక చీకటి, రాత్రి 7-8 అవుతోంది. తెల్లవారేటప్పటికి చిదంబరం వెళ్ళాలని కోరిక. రాత్రంతా నడిస్తే కానీ చిదంబరం వెళ్ళలేడు. రాత్రి 500 ఎకరాల పొలాన్ని దున్ని, పంట వేసి, పంట పండించి, నీరు పెట్టి, కోత కోసి, ధాన్యం దులిపి, బస్తాలకెత్తి, గాదెల్లో పోసి, గడ్డి తీసుకెళ్ళి, వాము వేసి, పొలం శుభ్రం చేసేసి తాను చిదంబరం వెళ్ళాలి. అవుతుందా? ఒక్కనాటికి అవధానం అర్థమైపోయింది. అయ్యో, చిదంబరం వెళ్ళమన్నాడన్న ఆనందంలో వచ్చేసానే, ఇప్పుడు నేను ఈ చీకట్లో ఈ పొలం ఎలా దున్నుతాననుకున్నాడు. ఒక్కసారి ఆకాశం ఆయన స్వరూపమేగా, పైకి చూశాడు. శివా నరిచి నిన్ను చూడకుండా ఉండలేనయా అని స్పృహ తప్పి పడిపోయాడు. ఆయన తలుచుకుంటే ఒక్కసారి సంకల్పం చేస్తే పంట పండేస్తుంది. కానీ తన భక్తుడు పడవలసిన కష్టం తాను పడాలనుకున్నాడు. కైలాసంలో కొడుకులిద్దరినీ పిలిచాడు. ఒరేయ్ రండి అన్నాడు. విఘ్నేశ్వరుడు, సుబ్రహ్మణ్యుడు, ప్రమదగణాలు, పార్వతీదేవి అందరూ కలిసి భూమి మీదకి వచ్చారు. శంకరుడు స్వయంగా పంచె తీసి పైకి పెట్టి గోచి పోసి కట్టాడు. నాగలి పట్టాడు. ఆయన తలుచుకుంటే ఎంతసేపు భూమి దున్నేశాడు. పార్వతీదేవి విత్తనాలు చల్లింది. విఘ్నేశ్వరుడు కలుపు తీశాడు. సుబ్రహ్మణ్యుడు కోత కోశాడు. పంటంతా పండేసింది. తీసుకెళ్ళి ఆ గాదెలో పోసేశారు. గడ్డివాం వేసేశారు. తెల్లవారుతోంది, ఇంకా 2 అవుతోంది. నందుణ్ణి లేపాడు. నందనార్ చిదంబరం వెళ్ళన్నాడు. ఎలా వెళ్ళను, ఎలా పంట అన్నాడు. పండేసింది, చేర్చేశామన్నాడు. నీ యజమానికి చెప్పి వెళ్ళిపో అన్నాడు. గబగబా పరిగెత్తుకుంటూ యజమాని దగ్గరికి వెళ్ళాడు. నువ్వు చెప్పినట్టు పంట పండించానన్నాడు. తెల్లబోయాడు జమీందారు. లేచి వచ్చి చూశాడు. గాదెలో పంట ఉంది, గడ్డివా ఉంది, అన్నీ ఉన్నాయి. అర్థమైంది శివానుగ్రహం అంటే ఏమిటో. నందనార్ కాళ్ళ మీద పడ్డాడు. నీ భక్తి నాకు అర్థమైంది నందుడా, వెళ్ళిపో చిదంబరానికి, నేను కూడా మారిపోయాను, ఇక పైన ఇలా ప్రవర్తించనన్నాడు. చిదంబరం వెళ్ళాడు. అర్చకులు ఆయన పట్ల చాలా కఠినంగా ప్రవర్తించారు. అగ్నిలో ప్రవేశించు, నీకు దేవాలయ ప్రవేశం చేయిస్తా ఉన్నారు. అగ్నిహోత్రాన్ని రగలిస్తే శివుడికి నమస్కారం చేసి అగ్నిలోకి వెళ్ళాడు. అగ్నిహోత్రం పుష్పమాలయ్యి ఆయన మెడలో పడింది. శంకరుడి దగ్గరికి వెళ్ళి నటరాజస్వామిని చూస్తూ ఆనందపడిపోయాడు. ఆ సంతోషంలో చూస్తుండగా నందునిలో ఉన్న తేజస్సు వెళ్ళి నటరాజస్వామి యందు ఐక్యం అయిపోయింది. కారుణ్యామృతవర్షిణం, ఆయన దయకి హద్దుందా? ఆయన్ని నమ్ముకున్నవాడు పాడవుతాడా? సర్వకాలముల యందు తన భక్తుణ్ణి కాపాడుకుంటూనే ఉంటాడు.